హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన వారికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ లేఖ రాశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జూలై 1వ తారీఖు నుంచి అంటే మరో 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఒక లేఖ రాయడం జరిగింది. దీనికి చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు బహిరంగ లేఖ రాశారు. ప్రజలు ఆశలు ఆంక్షలు నెరవేర్చడమే కూటమి ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు ఆంక్షలతో ప్రజలు ఓటేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యం. మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచాం. ఇకపై 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులకు 3000 నుంచి ఇకపై వారికి 6000 రూపాయలు ఇస్తున్నట్లు సంతోషంగా ఉందని తెలిపారు. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెన్షన్ పంపిణీ ఇంటి వద్దనే అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ఇక కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పనిచేస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లు పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతున్న ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం పెన్షన్ విషయంలో వృద్ధులను ఎంతో క్షోభపెట్టి ఆ 3 నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి చెల్లించిపోయా. మండుటెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఈ పెంపును వర్తింపచేస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. 3 నెలలకు పెంచిన 3000, జూలై నెల 4000, మొత్తం 7000 ఇంటికి తెచ్చిస్తాం. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పెన్షన్ కార్యక్రమానికి పెట్టామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. పెంచిన పింఛన్తో మీకు ఆర్థిక స్వలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు కోరారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.